జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ వీడియో ముఖ్యంగా వర్గీకరణ మీద ఈరోజు జరుగుతున్న ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో దళిత సామాజిక వర్గంలో వర్గీకరణ మీద జరుగుతున్న గొడవలు నేను ప్రతిరోజు చూస్తున్నాను. చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నాకు చాలా. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, మందకృష్ణ మాదిగ, నేను ఈ వీడియో ద్వారా మందకృష్ణ మాదిగ నేను సపోర్ట్ చేయడం లేదు. ముఖ్యంగా నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, మందకృష్ణ మాదిగ అంటే నాకు అసలు యాక్చువల్ చెప్పాలంటే నేను ఆయనకు అగ్నేస్ట్. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఒక క్రైస్తవుడు, దళితుడు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే హిందూ కాదు, ఎస్సీ కాదు రాజ్యాంగం ప్రకారం. సరే, ఆయన ఏ మతంలో ఉన్నాడు అనేది కొంచెం మనం పక్కన పెడితే, ఈరోజు జరుగుతున్న ఈ మాల మాదిగ యుద్ధం ఏంది అనేది దాని గురించి ఒకసారి మనం క్లారిటీగా మాట్లాడదాం. అంటే ఇక్కడ నేను ఒక దళిత సామాజిక రాజ్యాంగంలో చెప్పబడిన హిందూ దళితుని, మాల కులానికి సంబంధించిన వాడిని. నేను గత కొంతకాలంగా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో మాల వర్సెస్ మాదిగ అని చెప్పేసి ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నది. నాకోటి అసలు అర్థం కావడం లేదు. అసలు మందకృష్ణ మాదిగ చేసిన తప్పేంటి? అసలు మందకృష్ణ మాదిగ చేసిన తప్పేంటి? నేను మాల సామాజిక వర్గాన్ని, నా కులానికి సంబంధించిన వర్గాన్ని అడుగుతున్నాను. మందకృష్ణ మాదిగ చేసిన తప్పేంటి? ఇప్పుడు ఎస్సీ కులాలకు అందులో 60 కులాలు ఉన్నాయి. అందులో మనకి ఇచ్చిన రిజర్వేషన్ ఏంటంటే 15% రిజర్వేషన్ భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. ఈ 60 కులాలకు ఈ 15% రిజర్వేషన్. ఈ రిజర్వేషను ముఖ్యంగా ఈ 60 కులాల్లో ఎక్కువగా అనుభవిస్తుంది ఎవరు అంటే మాల, మాదిగ, తర్వాత రెల్లి. ఈ కింది స్థాయికి ఏ ఏ ఏ విధంగా పోతుంది అనేది అసలు అర్థం కాని విషయం. సో ఈ 15% రిజర్వేషన్ని మేజర్గా అనుభవిస్తున్నది పైన చెప్పిన 3 కులాలు. అసలు నిజం చెప్పాలంటే కింది స్థాయిలో ఉన్న ఈ డక్కల్ లాంటి వాళ్ళు చాలా, అసలు నాకు ఒక్కోసారి నాకు ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, అసలు వాళ్ళకు రిజర్వేషన్ వెళ్తుందా? కింది స్థాయిలో ఉన్న వర్గాలకు, మా కులాలకి, ఎస్సీలో ఉన్న కులాలకి అసలు రిజర్వేషన్ పోతుందా? అందరూ ఆలోచించాలా. ఎంతసేపు పైన ఉన్న వర్గాలు తింటున్నాయి. ముఖ్యంగా ఈ 3 ఇట్లా కూడా ముఖ్యంగా చూస్తే మా మాల మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా కొద్దిగా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వీళ్ళు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటారు మిగతా 59 కులాల మీద. సో ఆ తర్వాత కొద్దిగా మాదిగా, తర్వాత రెల్లి కూడా, అది కూడా వాళ్ళు కూడా తక్కువనే అనుభవిస్తున్నారు. మాదిగ కమ్యూనిటీ, ఆ కింది కమ్యూనిటీ అందరూ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేసి ఈ 15% రిజర్వేషన్ని డివైడ్ చేసి ఆ 60 కులాలకు అందే విధంగా చేయమని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అన్ని విని అన్ని చూసి రాజ్యాంగబద్ధంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, వర్గీకరణ చేయమని చెప్పేసి. ఆ వర్గీకరణలో 4 భాగాలు చేయడం జరిగింది. 4 భాగాలకు 4 విధాలుగా పర్సంటేజ్లు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు దీని మీద మాలకులం వాళ్ళు ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే, మా హక్కును డివైడ్ చేయడానికి మీ హక్కు ఏంటి నాకు అర్థమవుతలేదు. మా హక్కును ఏ విధంగా మీరు డివైడ్ చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తారు. సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉంది అంటున్నారు. అరే, సుప్రీంకోర్టుకు అధికారం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థ కదా అది. ఆ వ్యవస్థనే కదా మనకు మంచి అని చెడు చెప్పేది, శిక్షలను వేసేది. సరే, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా అదంటే సరే, అది అడగండి, అది కూడా అడగండి, అడగడానికి తప్పలేదు మనము. అంటే ఇక్కడ ఏమైందంటే అత్యధికంగా ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్న వాడు ఏమంటున్నాడంటే దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నాడు. అసలు రిజర్వేషన్లు ప్రాపర్గా కింది స్థాయిలో పోని వాడేమో మాకు రిజర్వేషన్ కావాలి మొర్రో అని మొత్తుకుంటున్నాడు. అంటే ఈ ఎస్సీ వర్గం అంతా కూడా ఒక అన్నదమ్ముళ్ళు అనుకుంటే, ఒక వర్గము అనుభవిస్తుంది, ఇంకా కొన్ని వర్గాలు ఆ రిజర్వేషన్ ఫలాలు అందుతలేదు వాళ్ళకి.
70 సంవత్సరాలైనా కూడా ఇంకా రిజర్వేషన్ ఫలాలు అనేటివి వాళ్ళకి అందడం లేదు. దాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఈ 60 కులాల్లో, ఎస్సీ కమ్యూనిటీలోని 60 కులాల్లో ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఏం చేశాడు? వర్గీకరణ ద్వారా అందరికీ సమన్యాయం కావాలి అని చెప్పిండు. తప్పేముందని అడగడంలో? మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి మానగర్జన అని చెప్పేసి పిక్చర్ తీసుకొచ్చారు. ఎవరిని? రాజారత్నం అంబేద్కర్ అని చెప్పి తీసుకొచ్చారు. సరే, దీని మీద నేను ఇంకో నెక్స్ట్ వీడియో పెడతా. ఆయన స్పీచ్ మీద తీసుకొచ్చారు. ఒక సభలు జరిపారు. ఆ సభలో చాలామంది మాల సోదరులు అందరూ మాట్లాడుతున్నారు ఏంటంటే, మాకు అన్యాయం జరిగింది, మా రిజర్వేషన్ను విడగొట్టింది హిందువులు, మతోన్మాదులు, లేకుంటే మనువాదులు, అగ్రకులలు. అరే ఏంట్రా మీరు మాట్లాడేది? మీరు మాట్లాడడానికి ఉన్న పర్థం ఏమైనా ఉందా? మన రిజర్వేషను, మన 60 కులాలకు ఇచ్చిన రిజర్వేషన్ 15%. ఓ 100 పోస్టులు గవర్నమెంట్ పడితే 15 పోస్టులు మన 15%ని ఈ డివైడ్ చేసి మనకే పంచింది తప్ప డివైడ్ చేసి 5% బీసీలకు, ఓసీలకు, రెడ్డిలకు, కాపులకు ఇవ్వలే కదా, బ్రాహ్మణులకు ఇవ్వలే కదా. మన ఈ 15% మనకే డివైడ్ చేసిర్రు. మన 60 కులాలకే డివైడ్ చేసిర్రు. వేరే వాళ్ళకి ఇవ్వలే. ఏదో వేరే వాళ్ళకి పోయినట్టు, వేరే వాళ్ళు ఏదో కుట్రలు చేసినట్టు మీరు అసలు ఇప్పుడు మన ఈ ఎస్సీలో వర్గీకరణ కావాలని అడిగింది బీసీలు అడిగిర్రా, బ్రాహ్మణులు అడిగిర్రా, రెడ్డిలు అడిగిర్రా, ఎవరు అడిగినరు? ఈ ఎస్సీలో ఉన్న 60 కులాల వాళ్ళే కదా అడిగింది. కోర్టుకు పోయింది కూడా వీలే కదా. ప్రభుత్వం ఇచ్చిందా? కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో తండ్రి ఉంటాడు, ఓ 4 పిల్లలు ఉంటారు. అందులో ఒకడు తెలివైన వాడు ఉంటాడు, సెటిల్ అయి ఉంటాడు, ఒకడు సెటిల్ గానే ఉంటాడు, ఒకడు వ్యాపారం చేస్తాడు, ఒకడు రైతు ఉంటాడు. అందులో తండ్రి ఆస్తి ఉన్నప్పుడు ఆ 4కి ఆస్తి పంచేటప్పుడు తెలివైన వాడికి కొద్దిగా తక్కువ ఇస్తాడు, తెలివి కొద్దిగా తక్కువ వాడికి కొద్దిగా ఎక్కువ ఇస్తాడు, కొద్దిగా మినిమం కొద్ది సెటిల్ అయిన వాడికి ఇంకొద్ది ఇస్తాడు. ఇలా న్యాయం ప్రకారం పంచాల, ధర్మం ప్రకారం పంచాల. తప్పేముంది అందులో? సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ కూడా తప్పేముంది? ఇది మా రిజర్వేషన్ విడగొట్టడానికి సుప్రీంకోర్టు హక్కే ఉంది. మీ రిజర్వేషనా? నీ ఒక్కటి రిజర్వేషనా? మానలకు మాత్రమే చెందిన 15% రిజర్వేషనా ఇది? 60 కులాలకు సంబంధించిన రిజర్వేషన్. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన చట్టపరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ చట్టపరమైన నిర్ణయాల ఆధారంగా పోవాలా. అదే మీటింగ్లో ఇంకో మాట కూడా అన్నారు, మనకు 15% డివైడ్ చేశారు, మనకు 15% సరిపోతలేదు, మనకి ఇంకెక్కువ కావాలను. ఎస్, తప్పు లేదు, అడగండి. 15% ఈబీసీకి వాళ్ళు 4-5% ఉన్నారు, వాళ్ళకు 10% ఇచ్చినప్పుడు మా ఎస్సీలకు మేము 25%, 30% ఉన్నాము, మాకు ఇంకా రిజర్వేషన్ కావాలి, మాకు 15 నుంచి 20 కావాలా, లేకుంటే 25 కావాలా అని అడగండి, లేదా 30% కావాలని అడగండి. అడగడంలో తప్పు లేదు. ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత సంగతి. అది దాని పక్కన పెట్టేసి మా రిజర్వేషన్ డివైడ్ ఎందుకు వేస్తావు? ఎవరికి డివైడ్ చేసిర్రా భయ్? మన అన్నదమ్ములకి వేసారు కదా. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న 60 కులాలకే కదా డివైడ్ చేసింది, వేరే వాళ్ళకి కాదు కదా ఇచ్చింది. మరి అన్యాయం అయిపోయినోడు 60-70 ఏళ్ళైనా ఇంకా అన్యాయం అవుతున్నది మన ఎస్సీ దాంట్లో. మరి వానికి ఎప్పుడు అందాలి? కింది స్థాయి వాళ్ళకి. పై స్థాయి వాడే అన్నీ అనుభవిస్తుంటే కింది స్థాయి వాడు ఎప్పుడు అనుభవించాలి మన దాంట్లో? వానికి పోవడంలో తప్పేముంది? మందకృష్ణ మాదిగ అడగడంలో తప్పేముంది? ఈ విషయంలో ఖచ్చితంగా మందకృష్ణ మాదిగకు 100% నేను సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందరికీ సమానంగా పంచమని చెప్పిండు, సమాన హక్కులు ఏమన్నాడు. సో సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాలు ఆలోచించి సుప్రీంకోర్టు అన్ని విషయాలు చూసి ఒక పర్సంటేజ్ని, ఈ 15%ని అందరికీ పంచింది. అలా తప్పే లేదు కదా. దీన్ని అర్థం చేసుకోకుండా గర్జనలు అని చెప్పేసి ఇప్పుడు మొన్నదాకా మీరు ఏమన్నారు? జై భీమ్, జై భీమ్, జై భీమ్ అన్నారు. కులరహిత సమాజం కావాలి, కులరహిత భారతదేశం కావాలి అని చెప్పారు. మరి కులరహిత దేశం కావాలా, కులరహిత సమాజం కావాలనుకుంటూ
మళ్ళీ మాది గర్జన జిందాబాద్, మాల గర్జన జిందాబాద్ ఏందిరా నాయన మీరు? కులరహిత సమాజం కావాలనుకున్నప్పుడు మాలా మాదిగాని కాదు మీరు పెట్టుకోవాల్సింది. అవే సభలలో పోయి ఈ రాజ్యాంగంలో నుండి కులాలను తీసివేయాలని చెప్పండి. దానికి అందరు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ హిందూ సమాజం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కులరహిత సమాజం కావాలి. ఈ దేశ రాజ్యాంగంలో నుంచి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కులమే అడుగుతున్నారు. ఫస్ట్ నీ పేరు, తర్వాత నీ కులమేంది. అసలు కులాన్ని అడిగేదే రాజ్యాంగం కదా. మరి ఆ రాజ్యాంగం నుంచి కులాన్ని తీసేయాలి కదా ఫస్ట్. అందరు కలిసి ఈ దేశంలో ఉద్యమాలు చేయండి, అందరం సపోర్ట్ చేస్తాం. ఈ దేశంలో నుంచి రాజ్యాంగంలో నుంచి కులాన్ని తీసేయాలి, కులాన్ని రద్దు చేయాలి అని చేయండి ఫైటు. అప్పుడు మీరు అనొచ్చు, ఆహా కులాలు తీసేస్తే మాకు రిజర్వేషన్ పోతుంది కదా అని. ఇంకా ఎంతకాలం బాబు ఈ అమాయక మాటలు మాట్లాడతారు మీరు? కులం పోతే రిజర్వేషన్ ఎందుకు పోతుంది? ఆర్థికంగా ఇంతకంటే తక్కువ స్థాయి, ఇంత సంవత్సర ఆదాయం ఇంతకంటే తక్కువ ఉంటే అందరికీ రిజర్వేషన్ ఇచ్చేయండి. ఒక కట్ ఆఫ్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈబీసీకి 8 లక్షలు ఉంది. 8 లక్షలకు ఈబీసీకి 8 లక్షలు ఉందంటే ఎస్సీలకు 10 లక్షలు కావాలి, లేదా మాకు 12 లక్షల వరకు కట్ ఆఫ్ ఉండాలి మాకు అని చెప్పి, ఈ 12 లక్షల కంటే ఎప్పుడైతే కట్ ఆఫ్ దాడతారో అప్పుడు రిజర్వేషన్ తీసేస్తే అయిపోతుంది కదా. అలా అడగండి, అప్పుడు అందరికీ రిజర్వేషన్ వస్తాయి కదా. కులం లేదు అన్నప్పుడు సామాజిక అసమానతలు ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది? ఇక ఆర్థికంగా డెవలప్ కావాలి. ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఆ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కడికి, అంటే 12 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కడికి రిజర్వేషన్ ఇవ్వాలా. 12 లక్షలు దాటిందంటే రిజర్వేషన్ తీసేయాలని ఒక సిస్టమ్ పెట్టుకుంటే అయిపోయి కదా. ఇలాంటివని అడగండి. అంతేగాని 15% వాళ్ళకెట్లు ఇస్తావు, వీళ్ళకెట్లు ఇస్తావు? అరే ఎవరికి రా భయ్ ఇచ్చింది? మన వాళ్ళకే కదా. అసలు రిజర్వేషన్ని అనుభవించని మన వాళ్ళకే కదా ఇచ్చింది. వేరే బీసీలకు, ఓసీలకు వాళ్ళకి ఇవ్వాలి కదా. అంబేద్కరిస్టులు కావచ్చు, లేకుంటే హిందువులైనా సరే, హిందువులు ఎస్సీలో ఉన్న హిందువులైనా సరే, ఎవరైనా కానీ నా నంబర్కి ఫోన్ చేసి చెప్పండి, లేకుంటే నాకు కౌంటర్ వీడియో అన్నా పెట్టండి. నేను అవి చూసి నాకు ఆ లింకులు పెట్టండి, నేను చూసి అర్థం చేసుకుంటాను. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న 60 కులాలకు రిజర్వేషన్ అందాలి. 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఎస్సీలో కింది స్థాయిలో పేదవాడు అలాగే ఉండిపోయిండు. వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, ఆర్థికంగా పైకి రావాలి అంటే వర్గీకరణ చాలా మంచిది. ఇది ఎప్పుడో చేయాల్సింది వర్గీకరణ. రాజ్యాంగమైనా, రిజర్వేషన్ అయినా, రాజ్యాంగంలో ఏ అంశమైనా మనము రాజ్యాంగం అనేది మనకు పనికొచ్చే విధంగా ఉండాలి తప్పించి రాజ్యాంగంలో లేదు కాబట్టి మేము చెయ్యము, అలా చేయడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు. ఏ వ్యవస్థ అయినా మనిషికి ఉపయోగపడేదే ఉండాలా. ఒకవేళ ఉపయోగపడే విధంగా లేకపోతే అందులో మార్పులు తీసుకోవాలా. మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పించి మానవుడి అభివృద్ధికి అనుకూలంగా ఉండాలి, సామాజికంగా అభివృద్ధి పడే విధంగా ఉండాలి తప్పించి ఇంకా ఏదేదో సోది మాటలు మాట్లాడతారేంటి? మాల వాళ్ళు కూడా అందరూ, మాల సోదరులు కూడా అందరూ ఒకసారి ఆలోచించండి. మిగతా 59 కులాల గురించి ఆలోచించండి. మందకృష్ణ మాదిగా చేసింది 100% నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. లాజికల్గా ఆలోచిస్తే అయితే కరెక్టే ఉంది. సో అందరం కూడా ఈ వర్గీకరణకు సపోర్ట్ చేసి ఎస్సీలు బాగుపడడానికి, ఇప్పుడు కొంతమంది అంతెందుకంటే ఇప్పుడు మాల సామాజిక వర్గంలో నిన్న మాల వాళ్ళు జరిగిన బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో ఒక ఎంపీలు వచ్చిర్రు, మంచి మంచి పదవులు పొందిన వాళ్ళు వచ్చారు అక్కడికి. మరి మీరందరూ ఏం అడగాలి వాళ్ళకి? మీరు ఆల్రెడీ ఎంపీలు అయ్యారు, కోట్లు సంపాదించారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కోట్లు సంపాదించారు కదా, ఇంకా ఎందుకయ్యా ఎస్సీ అని చెప్పుకుంటున్నారు? మీరు పక్క జరగండి, మీరు పక్క జరిగితే మేము వస్తాం కదా ఆ స్థాయిలో, ఆ స్థానంలోకి అని చెప్పొచ్చు కదా మీరు. ఇది మాత్రం చెప్పరు. చిన్నోడే ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా వాడు తింటాడు, వాని పెళ్ళాన్ని తింటుంది, వాని కోడలు తింటుంది, వాని కొడుకు తింటాడు, మళ్ళీ వాళ్ళ పిల్లలు తింటారు తప్ప ఇంకా మీ స్థాయి కింది స్థాయికి ఎడబోతుంది. అది ఆలోచించండి ఒకసారి. ఎంతసేపు ఒక రాజకీయ నాయకుడు మోచేతి నీళ్ళు తాగుతారా? మీరు గారా ఎమ్మెల్యేలు, మీరు గారా ఎంపీలు? ఆలోచించండి.
వానికి చేయి వీనికి చేయి అనుకుంటూ కూర్చుంటారా? 15 స్థానాలు 15 స్థానాలు ఎస్సీలే. ఇంకా బలిసినవన్నీ బలిపిద్దామా? ఆ బలిసినోడు ఒకసారి నువ్వు చేసినావు కదా రాబాయి, ఇప్పుడు పక్క జరుగు, నెక్స్ట్ మేము చేస్తామని చెప్తారా? ఆలోచించుకోండి. రొటేషన్ కావాలి ఎప్పటికైనా. కానీ ఎప్పుడైతే వ్యవస్థ రొటేషన్లోకి వస్తుందో, రిజర్వేషన్ కూడా ఒక రొటేషన్ సిస్టంలోకి వస్తుందో, అప్పుడు అందరూ బాగుపడతారు. లేదు అలాగే ఉంటే ఆ పైనోడే తినేటోడే తినుకుంటూ బ్రతుకుతాడు తప్ప కింది స్థాయికి రిజర్వేషన్ పోదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ రొటేషన్ సిస్టంలో రిజర్వేషన్ నుండి ఇంకొక 20 సంవత్సరాల్లో ఎస్సీ సామాజిక వర్గంలో అసలు పేదవాడే లేకుండా ఉండాలనేది నా కోరిక. సో ఈ వీడియోని చూసి అర్థం చేసుకుంటారని చెప్పేసి, మా ఎస్సీ కమ్యూనిటీ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.